హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో చాలా వరకు మనము ఒక నెలలో ఎన్ని కిలోలు తగ్గొచ్చు అని బాగా ఆలోచించేస్తూ ఉంటాం. కొంతమంది ఏంటంటే అసలు నేను 10 రోజుల్లో నాకు పెళ్ళి ఉంది, లేకపోతే వేరే ఫంక్షన్ ఉంది, నేను 10 కిలోలు తగ్గిపోవాలి అర్జెంటుగా అని చెప్పేసి ఏంటేంటో ప్రయత్నాలు చేసేస్తూ ఉంటాము. నిజంగా అసలు మనం ఒక 1 మంత్లో ఎన్ని కిలోలు తగ్గొచ్చు, అసలు మన వెయిట్ అనేది ఎంతవరకు ఉంటే కరెక్ట్, అండ్ మనం మన ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేకపోతే సెలబ్రిటీస్ కావచ్చు, వీళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాము. సో వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చా, అసలు అది కరెక్టా కాదా, మన వెయిట్ అనేది మనం ఏ విధంగా తగ్గించుకోవాలి అని ఈ విషయాలన్నీ చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆకర్ష్ గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఇదో పెద్ద సబ్జెక్ట్ అనే చెప్తాను నేను. ఎందుకంటే ఎంతవరకు కూడా అసలు ఇది తీరని ఒక సముద్రంలో ఎంత వీధినా సరే ఒడ్డు రాదు అంటారు కదా. సో ఇది కూడా అంతే. నిజంగానే ఒబేసిటీ అనేది తగ్గించుకోవడం అంత కష్టం అంటారా? కష్టం అంటే ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్ సెట్ అండి. ఫస్ట్ మీరు ఫస్ట్ మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి దట్ మన హెల్త్ బెటర్ అవ్వాలంటే వీ హ్యావ్ టు డూ వెయిట్ లాస్. ఈ ఒబేసిటీ అనేది ఎవ్రీథింగ్కి లింక్డ్ అండి. కార్డియోవాస్కులర్, మన గుండెకి లింక్డ్, మన మెదడుకి లింక్డ్. స్ట్రోక్ రాకుండా ఇవన్నీ ఒబేస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మెదడులో ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది, గుండెకి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఓవరాల్ ఫిట్నెస్ పరంగా కూడా ఇప్పుడు మీరు ఒక చిన్న పని చేయాలన్నా కూడా మీరు చేయలేకపోతే ఇట్ లుక్స్ వెరీ బ్యాడ్ కదా. సో యూ హ్యావ్ టు బి ఏబుల్ టు డూ యువర్ నార్మల్ ఫిజికల్ యాక్టివిటీస్. మీ యాక్టివిటీస్ మీరు చేసుకోవడానికి కూడా మీ ఒబేసిటీ కారణం అయితే ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ అస్. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటలీ యూ హ్యావ్ టు గెట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెయిట్ ఇమ్మీడియట్గా పెరగం, సో ఇమ్మీడియట్గా తగ్గం. సో ఇట్ ఈస్ ఎ గ్రాడ్యువల్ ప్రాసెస్, రైట్? సో జనరల్గా ఏంటంటే నాట్ మోర్ దెన్ 5%, అంటే విత్ ఇన్ ఏ మంత్ కానీ అట్లా 5% కంటే మీరు ఆల్రెడీ ఉన్న వెయిట్ కంటే, అంటే ఒక్కొక్క వెయిట్ ఉంటారు కాబట్టి. సో జనరల్గా విత్ ఇన్ ఏ మంత్ మోర్ దెన్ 5 to 6% ఆఫ్ సడన్ వెయిట్ లాస్ ఈస్ నాట్ గుడ్. లైక్ 10%, ఇప్పుడు 100 kgs ఉన్నాడు అనుకోండి, విత్ ఇన్ 1 month 12-15 కిలోలు తగ్గిస్తారు. దీనివల్ల మీకు వెయిట్ తగ్గుతారు, బాగానే ఉంటుంది. బట్ విల్ యూ బీ ఏబుల్ టు మెయింటైన్ దట్? అది మీరు అంతే వెయిట్ మీరు మెయింటైన్ చేయగలుగుతారా? చేయలేరు. మళ్ళీ ఈజీగా గెయిన్ అవుతారు. సో దట్ ఈస్ నాట్. అట్లా మనం ప్లాన్ చేయడం వల్ల మీకు హెల్త్ మీద డెల్టీరియస్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో దానికంటే కూడా గ్రాడ్యువల్గా ప్లాన్ చేయడం, నాట్ మోర్ దెన్ 5% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ రిడక్షన్కి ప్లాన్ చేయకుండా గ్రాడ్యువల్గా ప్లాన్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అంటే మీరు అన్నారు సార్, సడన్గా ఒక 10 కిలోలు తగ్గిపోతారు కానీ దాన్ని మెయింటైన్ చేయలేము అని. ఇఫ్ ఇన్ కేస్ అలా మెయింటైన్ చేయని సిచ్యువేషన్స్లో తగ్గిన 10 కంటే ఇంకా ఎక్స్ట్రా పెరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఎస్ దట్ ఈస్ వాట్ మనం మెయింటైన్ చేయలేము. అండ్ దాని తర్వాత మనం ఏదైతే డైట్ మనం ఫాలో అవుతుంది, ఈ క్రాష్ డైట్ అని చెప్తూ ఉంటారు ఈ ఫేవరెట్ ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీస్. ఇట్లా ఇంత జ్యూస్ తాగండి, ఈ 4-5 బీట్రూట్ జ్యూస్ తాగండి, కీరా జ్యూస్ తాగండి. సో యాజ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు వీటిలలో ఫైబర్ కాంటెంట్ తక్కువ, క్యాలరీస్ ఎక్కువ ఉండవు. మన బాడీస్కి మనం వర్క్ చేయాలంటే ఇమ్మీడియట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏమైనా కార్బోహైడ్రేట్. అది కంప్లీట్గా మీరు కట్ డౌన్ చేశారనుకోండి, సడన్గా మీకు ఎక్కువ తినాలనే ఒక కోరిక పెరిగిపోతుంది. అది మీరు ఎంతవరకు సస్టైన్ చేయగలరు? అది చూసి ఏదో ఒక రోజు రాత్రి ఫుల్గా మళ్ళీ కూర్చొని బిర్యానీ తినేయడం. సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ సడన్ స్పైక్స్ని మనకి ఆకలి ఎక్కువ అవుతుంది, తినాలవడం తగ్గించాలంటే స్పెసిఫిక్గా స్లోగానే ప్లాన్ చేసుకోవాలి మనం. సో డోంట్ గో ఫర్ దిస్ క్రాష్ డైట్స్, ఇమ్మీడియట్ లాస్ ఆఫ్ వెయిట్ విచ్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ హెల్త్. సో అట్లీస్ట్ ఒక 6 months టార్గెట్ పెట్టుకోండి. ఎవ్రీ మంత్ ఒక 5% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ టార్గెట్ పెట్టుకోండి. సో స్లోగా గ్రాడ్యువల్గా మీరు తగ్గినప్పుడు మీ సస్టైనబిలిటీ కూడా బెటర్ ఉంటుంది. అంటే మళ్ళీ వెంటనే అంతే వెయిట్ పెరిగే అవకాశం ఉండదు అంటారు. కొన్నిసార్లు అంతే వెయిట్ పెరగచ్చు, కొన్నిసార్లు అంతకు మించి కూడా పెరగచ్చు. నేను అదే చెప్తాను కదా. సో సడన్ గా తగ్గిపోతారు, తగ్గిపోయిన తర్వాత ఓకే తగ్గిపోయాం కదా అని చెప్పి అగైన్ దే విల్ నాట్. ఇప్పుడు ఏదైతే మనం డైట్ ఫాలో అవుతున్నామో అది లాంగ్ టర్మ్ కి ఫాలో అవుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు జ్యూసుల మీద ఓన్లీ మనకి నార్మల్ ఫైబర్ ఎక్కువ ఉన్న వాటి మీద ఓన్లీ వెజిటేబుల్స్ మీద పెట్టుకొని ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ కంప్లీట్ గా తగ్గించేశారనుకోండి, అలా ఎంతవరకు చేయగలం మనం? సో లైఫ్ లాంగ్ చేస్తేనే అది మనం పాటించాలి అంటారు. ఎస్, ఇట్ షుడ్ బి అ డైలీ రొటీన్ అండ్ ఇట్ షుడ్ నాట్ బి సంథింగ్ విచ్ ఇస్ నాట్ అవైలబుల్ డైలీ ఆల్సో. ఇప్పుడు సడన్ గా ఒక రోజు మనం మాట్లాడుకుంటే మనం రెగ్యులర్ గా రోజు తినేది ఇడ్లీ, దోశ ఇలా తింటాం కదా. సో వీటిని ఇంక్లూడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇడ్లీ, దోశ ఫర్మెంటెడ్ ఫుడ్స్, దే ఆర్ వెరీ గుడ్. ఓవర్ నైట్ అంతా మనం సోక్ చేసి పెడతాం. సో ఇది మన బాడీకి, మన గట్ కి మంచిది. సో బట్ అదే మీరు క్రాష్ డైట్ లాగా ఓన్లీ జ్యూసెస్ మీద ఎక్కువ పెట్టడం, ఓన్లీ కూరగాయల ఆకుకూరలు జ్యూస్ మీద తినడం, పచ్చివి తినడం, సరిగ్గా ప్రాపర్గా కుక్ చేసుకోకుండా ఉండడం వల్ల మీ గట్ అంతా డిస్టర్బ్ అవుతుంది. సో దానివల్ల మీరు అచీవ్ చేసిన వెయిట్ లాస్ ఏదైతే ఉందో మీరు ఇమీడియట్గా గెయిన్ అవుతారు. అంతకు మించి కూడా మళ్ళీ వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది బికాస్ యూ ఆర్ అనేబుల్ టు ఫాలో ఫర్ ఎ లాంగ్ టర్మ్ పీరియడ్. ఓకే, లాంగ్ టర్మ్ మనం ఫాలో అవ్వలేం కాబట్టి అలాంటి డైట్ చేయడం కరెక్ట్ కాదు అంటారు. ఎగ్జాక్ట్లీ.
ఓకే సార్, ఎక్సర్సైజ్ కూడా వీటికి ఏమైనా ఉపయోగపడతాయి అంటారా? ఎస్ ఎక్సర్సైజ్ ప్లేస్ 70% డైట్ అండి. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఈజ్ యువర్ స్లీప్ అండ్ యువర్ డైట్. ఓకే ఓకే, సో డైట్లో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఆల్ మేజర్ పోర్షన్స్ కవర్ అయ్యేలాగా ఉండాలి. యాజ్ వీ హావ్ టోల్డ్, ప్రోటీన్స్ కావచ్చు, కార్బోహైడ్రేట్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు. కాకపోతే లిటిల్ బిట్ థింగ్ ఏంటంటే మనకి మైక్రో న్యూట్రియంట్స్ అంటాం. ఇప్పుడు ఈ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఆర్ మైక్రో న్యూట్రియంట్స్. మైక్రో న్యూట్రియంట్స్ అంటే మనకి మెయిన్గా ఒమేగా ఫ్యాట్స్ కావచ్చు, వైటమిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి నట్స్లలో వీటిలలో ఎక్కువ అవైలబిలిటీ ఉంటాయి. సో ఈ నట్స్ ఇంక్లూడ్ చేసుకోవడం, లిటిల్ బిట్ ఆఫ్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవడం, బికాస్ వైటమిన్స్ ఇవన్నీ కూడా మనకి ఫ్రూట్స్లో ఉంటాయి. సో ఇవి కూడా కన్జ్యూమ్ చేయడం ఎంతో కొంత. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక బౌల్ ఆఫ్ మ్యాంగో, ఇప్పుడు మనకి ఎండాకాలం మ్యాంగో, అందరికీ మ్యాంగో తినాలని ఉంటుంది. బట్ రెస్ట్రిక్ట్ చేసుకోవాలంటే నో, పోర్షన్ కంట్రోల్. మనం ఇప్పుడు ఒక్క మ్యాంగో ఆల్మోస్ట్ ఐఎమ్ సీయింగ్ ఎ సైజ్ ఆఫ్ 500 grams మ్యాంగో చూస్తున్నాం. 1 kg మ్యాంగో కూడా చూసాను నేను. సో సింపుల్ 1 మ్యాంగో తిన్నా అంటారు, బట్ మీరు 500 grams మ్యాంగో అంటే మీ క్యాలరీస్ ఎక్కడికో వెళ్ళిపోతాయి. సో అందుకే పోర్షన్ కంట్రోల్, అట్లీస్ట్ మేబీ అరౌండ్ 150 to 160 grams వరకు మ్యాంగోస్ కన్జ్యూమ్ చేయడం. సో తీసుకున్నా కూడా మార్నింగ్ కొంచెం, ఆఫ్టర్నూన్ కొంచెం ప్లాన్ చేసుకోవడం. అండ్ ఇమ్మీడియట్గా ఎంటీ స్టమక్లో ఫ్రూట్, ఎందుకంటే అన్ని ఫ్రూట్స్ కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎంటీ స్టమక్లో తీసుకోకుండా ఆల్రెడీ కొంచెం ఫుడ్ తీసుకున్న తర్వాత ఫ్రూట్ని ప్లాన్ చేసుకోవడం. సో దానివల్ల మనం ఇన్సులిన్ స్పైక్ని ప్రివెంట్ చేయడం, దానివల్ల మనకి వెయిట్ లాస్ ఈజీగా అచీవ్ అవ్వడం అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, మీరు ఏం తినకుండా ఫ్రూట్స్ అనేవి తీసుకోవద్దు అంటున్నారు, కానీ వెంటనే జిమ్కి వెళ్ళి రాగానే ఏబీసీ జ్యూస్ అని చెప్పేసి ఇలా తాగుతూ ఉంటారు కదా సార్? వెరీ గుడ్ పాయింట్ అండి. ఇది అసలు చాలా వరకు నేను చూస్తూ ఉంటాను, బయట కూడా స్పోర్ట్స్ అకాడమీస్లో వాటర్ చూస్తూ ఉంటాను. అంత కష్టపడి గేమ్స్ ఆడి స్విమ్మింగ్ చేసి క్యాలరీస్ ఖర్చు పెడతారు, క్యాంటీన్ దగ్గరకు వచ్చి ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ తినిపిస్తూ ఉంటారు, ఒక కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు. దట్ ఈస్ సో ఇంత ఎఫర్ట్ మీరు పెట్టింది, దానివల్ల ఏం ఉపయోగం లేకుండా పోతుంది బాడీకి. సో ఎప్పుడైనా కూడా మీరు అన్నట్టు ఈ జ్యూసెస్ అనేది ఇమ్మీడియట్గా స్పైక్. మనం ఒక 4-5 ఆరెంజెస్ యూస్ చేస్తే తప్ప ఒక గ్లాస్ జ్యూస్ రాదు. బట్ ఒక 4-5 ఆరెంజెస్ మనం కూర్చొని తినగలుగుతామా? వి కాంట్ ఇట్. బట్ ఒక జ్యూస్ అయితే ఈజీగా మనం తాగేయగలం. సో ఆ జ్యూస్ ఏదంటే మనకి ఇమ్మీడియట్ షుగర్, ఎందుకంటే చాలా వరకు ఫ్రక్టోజ్ ఉంటుంది మనకి జ్యూసెస్లో. సో ఇమ్మీడియట్ షుగర్ స్పైక్ అవుతుంది ఇందులో. సో ఇది మనం తీసుకోవడం మంచిది కాదు. మీరు అన్నట్టు ఎక్సర్సైజ్ చేసిన వెంటనే కూడా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మోస్ట్లీ ఇట్ షుడ్ బి సమ్ ప్రోటీన్ కైండ్ ఆఫ్ మీల్ ఆర్ ఇట్ షుడ్ బి సమ్ ఫ్యాట్ కైండ్ ఆఫ్ మీల్ ఆర్ లిటిల్ బిట్ ఆఫ్, ఇప్పుడు ఇమ్మీడియట్ సోర్స్ మనకి ఏంటంటే జిమ్ చేసి ఇట్లా అలసిపోతాం కాబట్టి ఇమ్మీడియట్గా బర్నింగ్ కొన్నిసార్లు గ్లూకోజ్ అవసరం ఉంటుంది. సో అప్పుడు కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ప్రోటీన్ షేక్ తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో చూసారు కదా, చాలా వరకు ఏంటంటే మనం జిమ్కి వెళ్ళి రాగానే జ్యూసెస్ తాగేయటము లేదా కూల్ డ్రింక్స్ తాగడం ఇలా చేస్తూ ఉంటాం. ఇంత చేసి కూడా అది వృధా ప్రయాస అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఈ విషయాన్ని అందరూ కూడా మేబీ ఇది ఇప్పటి వరకు ఎవరికి తెలిసి ఉండదు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి విషయాన్ని అందించారు. థ్యాంక్ యూ మేడం.